ఏమండి వాళ్ళు వచ్చేసారు, ఇప్పుడు ఏం చేయడం? మనకు పర్వాలేదు, మనం తోటలో ఉన్నాం. మేడ మీద శాఖ ఉన్నాడు, వాడికి మరీ డేంజర్. ఉండి చెప్తాను. ప్రమాదం రా, వాళ్ళ ప్రమాదం. పెద్ద ఆయన వస్తున్నాడు, ఎక్కడ దాకు. ఎందుకురా అంత కంగారు పడతావు? ఏం పర్వాలేదు, నువ్వు తాపీగా ఉండు. అరే వచ్చేది వట్టి పాపారావు కదరా, గన్ పాపారావు. నీ పాటలని విన్నాడు, తాటరా కొడతాడు. నిన్నెందుకు కొడతాడు రా, ఇంటెలుడివి. నువ్వు నిలబడి పాడు చెప్తాను. నేనా? అమ్మ బాబోయ్, అవినీతి అధర్మం. కాదురా, ఆపద్ధర్మం. ఊరికే పెదాలు కదుపు, నేను పాడేస్తాను. కమాన్. ఏం తెలిసేది? గన్ను. నువ్వు చెప్పింది కానీ నిజం కాకపోతే ఏమవుతావు తెలుసా? ఏమవుతావు? చస్తాను బాబు. ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగిని, జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలిని, కడగండ్లు కల్గిని. గడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలిని, కడగండ్లు కల్గిని. ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగిని, జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలిని, కడగండ్లు కల్గిని. మీరా? కైలాసం గారు? అయ్యో అల్లుడు గారు మీరా? నిజంగా మీరేనా? ఏడివాడు రే, ఏమిట్రా కూర్చోవు? టైం అయింది నీకు. కళ్ళు మూసుకో, దేవుని తెలుసుకో. నా కళ్ళారా చూశానయ్యా. ఇంకా బసాలు చెప్తావు? నా కళ్ళ నేను చూడలే. నా కళ్ళు కూడా నీ కళ్ళు పెద్దయా? ఓన్లేండి పాపం, పొరపాటు పడి ఉంటాడు, ఈసారి వదిలేయండి. అమ్మగారు చెప్పారు కాబట్టి వదిలేశాను. పో బతిపో. ఇంతకు ఏమిటండి గొడవ? అది కాదండి, అమ్మాయిను ఆ శేఖర్ను పాట పాడుకుంటాను చెప్తాడు. నాకు ఎంత ఖరీదండి వాడికి. ధవన్ అల్లుడు గారు, పాట బ్రహ్మాండంగా ఉంది, కానీ ఈ రాత్రి పూట ఈ పరిస్థితుల్లో మిద్దరు పాడుకోవడం ఏమీ బాగోలేదు. వెంటనే మీ నాన్నగారు ఉత్తరం రాస్తున్నాను, ముహూర్తం పెట్టించమని. అల్లుడు గారు, అయింది ఏదో అయింది. ఇంత మంచి పాట సగంలో ఆపడం దానికి పూర్తిగా పాడుకోండి. థ్యాంక్స్ రాకయ్, మెనీ మెనీ థ్యాంక్స్. అయింది ఏదో అయింది, అంత మంచి పాట సగం ఆపడం దేనికి? పూర్తిగా పాడుకోండి. సరోజా, ఒక్క విషయం చెప్తాను, నువ్వేం బాధపడకమ్మా. చెప్పన్నయ్యా. నువ్వు ఆ శేఖర్ విషయంలో కాస్త హద్దులో ఉండడం మంచిదమ్మా. ఏమిటన్నయ్యా నువ్వు అంటున్నది? ఏం లేదమ్మా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటి చెప్పు. అందుకని ముందుగానే చెప్తున్నాను. చాలా సంతోషం. అయినా నీకెవరు చెప్పారు నేను హద్దులు మీరుతున్నానని? ఎవరు చెప్పినా నీ మేలు కోసమేగా. నా మేలు నాకంటే అమ్మా నాన్న కంటే వాళ్ళకి ఎక్కువ తెలుసా? తెలిసే కదమ్మా చెప్తారు. అన్నయ్య, నీకెవరు చెప్పారో నాకు తెలుసు. ఇక మీదటనైనా వాళ్ళ హద్దులు వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఎందుకమ్మా అలా తొందరపడతావు? నీవు ఎవరిని ఏమన్నా సరే వారు చెప్పేదేదో పూర్తిగా విను, తరువాత నీ ఇష్టం. ఎప్పుడూ నా ఇష్టమే. అమ్మా నాన్న కూడా ఎప్పుడూ నన్ను ఇంత మాట లేదు. అయినా మాకు హద్దులేమిటి? ఇంతవరకు వచ్చింది కనుక చెప్తున్నాను వినండి. మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోపోతున్నాం. ఆ అవకాశం లేదు కనుకనేనమ్మా నీకు ఇంత దూరం చెప్పాల్సి వచ్చింది. ఏ ఎందుకని? నీకు ఇదివరకే పెళ్ళయింది కనుక. అవునమ్మా, నీకు 7వ ఏటనే పెళ్ళయింది. మేనత్త కొడుక్కిచ్చి చేశారు. అమ్మకి నాన్నకి తెలియకుండా నాయనమ్మ చేసింది పెళ్లి. అన్నయ్య, నిజమేనా? నువ్వు చెప్పిందంతా నిజమేనా? ఇలాంటి విషయాల్లో అబద్ధాలు చెప్తామా సరోజ? ఆనాడు కోపం కొద్దీ అమ్మ బలవంతాన లాగేసిన మాంగళ్యం ఇదిగోనమ్మా. బాధపడుకు చెల్లెమ్మ, నీ ఆవేదన ఆందోళన అర్థం చేసుకోగలను. నీకిది అగ్ని పరీక్ష, అయినా నిలబడగలవనే నమ్మకం నాకుంది. అన్నీ తెలిసిందాని నీకేం పర్వాలేదమ్మా. ఈ మాంగళ్య బలమే నీకు మానసిక బలం ఇస్తుంది.
జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగనే సయ్యాటలాడని. సరోజ, అత్తయ్యకు దండం పెట్టము. బాబు, నువ్వు కూడా అమ్మకు దండం పెట్టు. సరే, చల్లగా నూరేళ్లు వర్తిల్లండి. మీ జన్మదినోత్సవ సందర్భాన నా మనఃపూర్వక శుభాకాంక్షలతో పాటు ఈ చిన్న మనసు చంచలమైంది. కలవటం విడిపోవటం క్షణక్షణానికి జరగచ్చు. అందుచేత నేను తాలిబుట్టునే పవిత్రంగా భావిస్తాను. సిగ్గు ఏందన్నా పెళ్లి చేసుకున్నావు? పెళ్లి పెద్దపోతే పొట్టు చూడు, పొట్టు. హలో, ఓ శేఖర్ గారా? సరోజా, పిలుస్తాను. జస్ట్ మినిట్. సరోజా, ఏమిటి సరోజా, నిద్రపోతున్నావా? ఎన్నిసార్లు పిలిచానని నీకు ఫోన్ వచ్చింది చూడు. హలో, ఇదిగో సరోజా. మాట్లాడు సరోజా. హలో సరు, పలకవే సరు. అబ్బా, ఏమిటా మొండితనం? హలో సరు. నేనే. లేదండి, ఇప్పుడే వచ్చాను. అదేమిటి సరు, అదోలా మాట్లాడుతున్నావు? ఒంట్లో అంత కులాసాగా లేదా? అబ్బే, ఏమీ లేదు. కులాసాగానే ఉన్నాను. లేదు, అబద్ధం చెబుతున్నావు. మాట ఏదో తడబడుతోంది, కంఠం గద్గదంగా ఉంది. ఏమిటి సరు, చెప్పవు? ఏం లేదండి, నిజమే, ఏం లేదు. ఇప్పుడే నిద్ర లేచాను, అందుచేత. సరు, ఇది టెలిఫోన్ అయింది, ఇది టెలివిజన్ అయితే నిజం కళ్ళెదుట కనిపించేది కదా. ఇప్పుడు ఎందుకండి ఫోన్ చేశారు? ఏమీ లేదు, సాయంకాలం సినిమా ప్రోగ్రాం జ్ఞాపకం చేద్దామని. సరు, సాయంకాలం ఎప్పుడవుతుంది? ఈరోజు పగలెంత పొడుగైంది? క్షమించండి, నాకు కాస్త పనుంది.